రాజాసాబ్ మళ్ళీ వాయిదా పడబోతోందా? స్పెషల్ సాంగ్ లో ఆ బాలీవుడ్ భామ చిందులేస్తోందా? అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయిపోయిందా? నెవర్ బిఫోర్ ఓటీటీ రైట్స్ డీల్ జరిగిందా? ప్రభాస్ మూవీ గురించి రోజుకొక న్యూస్ చక్కర్లు కొట్టడం వెనుక అసలు నిజమెంత, అబద్ధమెంత? ఈ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియా క్రియేటర్స్ క్రియేటివిటీ ముందు సృష్టికర్త బ్రహ్మ కూడా షాక్ అవ్వాల్సిందే. ఏమన్నా క్రియేటివిటీనా అసలు? అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా తయారయ్యారు. ఇక సినిమాల గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాస్తవాల కన్నా అబద్ధాలే ఎక్కువ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? ఇంకెందుకు, రాజాసాబ్ విషయంలో క్రియేటివ్ గాసిప్స్ చేస్తున్న వార్తలు చూస్తే వామ్మో మామూలుగా లేరుగా అనిపించక మానదు. డార్లింగ్ అప్కమింగ్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నమాట వాస్తవమే, కానీ కొన్ని రూమర్లు టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాపై హైప్ తెప్పించింది రాజాసాబ్ టీజర్. డిసెంబర్ 5న వస్తున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది టీం. కానీ ఇప్పుడు ఈ డేట్స్ రావడం లేదన్న రూమర్ స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారనేది టాక్. ఇదే ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బాస్ మూవీతో పాటు కొన్ని సినిమాలు పొంగల్ కి కర్చీఫ్ రెడీ చేసుకుంటే డార్లింగ్ రావడం రిస్కే అంటున్నారు. మరో గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉందని టెన్షన్ పడుతున్నారు. అయితే డోంట్ వర్రీ, టీం చేతిలో లేని విషయాలు జరిగితే తప్ప డిసెంబర్ 5కే తీసుకొచ్చే ఆలోచనలోనే ఉందట టీం. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సుమారు 180 నుంచి 200 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని, అలాగే మ్యూజిక్ రైట్స్ 20 కోట్ల వరకు సోల్డ్ అయ్యిందని, ఓటీటీ అయితే ఇప్పటి వరకు ఏ హీరో సినిమాకు జరగనంత డీల్ సెట్ అయిందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ క్లోజ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం ఇదంతా ఫేక్ అని తెలుస్తోంది. సోషల్ మీడియా క్రియేటర్స్ చలివేనట ఇదంతా. అలాగే కరీనా కపూర్ స్పెషల్ సాంగ్ అంటూ మరో రూమర్ కూడా వినిపిస్తోంది. కానీ ఆమె కూడా ఫిక్స్ కాలేదట. తమన్నా లేదా మరొకరితో చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి రాజాసాబ్ విషయంలో వాస్తవాల కన్నా అబద్ధాలే ఎక్కువ చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటన్నిటికీ మారుతి ఒక్క వీడియోతో చెక్ పెడతాడేమో? లెట్స్ సీ.